బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో కొడాలి నానికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి. ఎన్నికల ప్రచారం వేళ చంద్రబాబు కుప్పంలో గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా, ఆయన బూట్లు పాలిష్ చేస్తారని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ అభిమానులు కొడాలి ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. గతంలో కొడాలి నాని చంద్రబాబు గెలుపు గురించి ఏం సవాలు విసిరారో ఓసారి చూద్దాం. స్థాయి ఉందా? ఆడియో కుప్పంలో ఓడిపోతాడు. నెక్స్ట్ ఎలక్షన్ ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమనండి. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని నాడు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడియో కుప్పంలో ఓడిపోతాడు. నెక్స్ట్ ఎలక్షన్ ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమనండి. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని నాడు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబు బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో కొడాలి నానికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి. ఎన్నికల ప్రచారం వేళ చంద్రబాబు కుప్పంలో గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా, ఆయన బూట్లు పాలిష్ చేస్తారని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ అభిమానులు కొడాలి ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. సో ఈ తాజా వివాదానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాయి లైవ్లో అందిస్తారు. సాయి, చెప్పండి, ఈ ఫ్లెక్సీలు ఏంటి, దానికి సంబంధించినటువంటి హడావుడి ఏంటి, లోకల్గా ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏమన్నారు? ప్రధానంగా ఎన్నికల సమయం కానీ ఎన్నికలకు సమయం ముందు కానీ ఇటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు అనేక మంది ఛాలెంజ్లు విసిరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే గతంలో వైసీపీకి సంబంధించి ఛాలెంజ్లు విసిరినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాల్లో సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే ఫ్లెక్సీల రూపంలో కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని ఎన్నికలకు ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం వాటిని ఫ్లెక్సీల రూపంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు కుప్పంలో కనుక ఓడిపోతే చంద్రబాబు బూట్లు తుడుస్తాను అనే విధంగా కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం ఆ ఫ్లెక్సీని సీఎం చంద్రబాబుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలో ఒక ఫోటోని చంద్రబాబుది వేసి ఆ కింద బూట్లు తుడిచే విధంగా కొడాలి నానికి సంబంధించినటువంటి మరో ఫోటోని వేసి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి ఒక ఫ్లెక్సీని వేయడం జరిగింది. అందులో క్లియర్గా కూడా ఆయన ఆ ఛాలెంజ్ ఏదైతే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే బూట్లు తుడుస్తాను అనే విధంగా వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా కూడా ఆ ఫ్లెక్సీలో కూడా ముద్రించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఒకే ప్రశ్నను అడుగుతున్నారు. కొడాలి నాని ఎక్కడా అనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే బూట్లు తుడుస్తానన్నటువంటి కొడాలి నాని ప్రస్తుతం మరి చంద్రబాబుకు బూట్లు తొడవడానికి సిద్ధంగా ఉన్నారనే విధంగా కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని ఫ్లెక్సీల రూపంలో కూడా వాళ్ళైతే రూపొందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ అంశాన్ని అయితే ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు అయితే ఎవరు కూడా ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. కానీ టీడీపీ అభిమానులు మాత్రం క్లియర్గా అయితే ఒక అంశాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొడాలి నాని ఎక్కడ ఉన్నారు, ప్రస్తుతం ఉంటే కంపల్సరీగా ఎన్నికల ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరూపించాలనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు కుప్పంలో గెలిచారు కాబట్టి చంద్రబాబు బూట్లు తొడవాలి అనే విధంగా కూడా వాళ్ళైతే అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలానే అనేక అంశాల్లో కూడా అనేక మంది నేతలకు సంబంధించి టీడీపీ నేతలపైన వైసీపీ నేతలు ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరికీ సంబంధించి కానీ లేకపోతే ఛాలెంజ్ చేసినటువంటి అంశాలు కానీ వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే ఆ ఛాలెంజ్లకు సంబంధించినటువంటి అంశాలను నిరూపించుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక మంది ఎన్నికల ముందు కూడా గెలిస్తే కనుక కంపల్సరీగా తాము రాజకీయాల నుంచి వెళ్ళిపోతాము, రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటామని కొంతమంది వ్యాఖ్యలు చేయడం కానీ రాజకీయాల నుంచి విరామం తీసుకుంటామనే విధంగా మరికొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే
ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గెలిచినటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గతంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఛాలెంజ్లు వేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళైతే వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొడాలి నానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తుతం ఫ్లెక్సీల రూపంలో కానీ లేకపోతే సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కొడాలి నాని ఈ అంశానికి సంబంధించి స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే గత 2 రోజుల క్రితం అనిల్ కుమార్ యాదవ్ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో తాను నసరాపేటలో గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాననే విధంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఒక వివరణ అయితే ఇచ్చారు. తాను చేసినటువంటి ఛాలెంజ్ని అప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఒప్పుకున్నటువంటి పరిస్థితులు లేవు కదా అనే విధంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రస్తుతం కొడాలి నాని దీనికి సంబంధించి చంద్రబాబుకు సంబంధించి బూట్లు తుడిచేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏ విధంగా స్పందిస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎంఎన్ఆర్ మరి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు ఎవరైనా స్పందించారా? దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారా? అంటే ప్రధానంగా ఈ అంశానికి కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు కానీ కొడాలి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ వివాదానికి సంబంధించినటువంటి అంశంపైన అయితే ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలే కాదు ఎవరు కూడా ఈ అంశంపైన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. దీనికి సంబంధించినటువంటి అంశంలో కొడాలి నాని అభిమానులు కూడా కనీసం సోషల్ మీడియా వేదికగా దీనికి ఆన్సర్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి అంశాల్లో ఎవరు కూడా మాట్లాడేటటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఎన్నికలకు ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి రోల్స్కి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి అయితే లేదు అనే విధంగా కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈ అంశాన్ని కొడాలి నానికి సంబంధించినటువంటి అంశంలో మరి వైసీపీ శ్రేణులు ఎవరన్నా అంటే ఈ రోజు కానీ రేపు కానీ స్పందించేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి. ప్రస్తుతం మాత్రం ఆ ఫ్లెక్సీ ఏదైతే ఉందో అది మాత్రం పూర్తిగా వైరల్గా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. కంపల్సరిగా ఇది వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా చేరుండొచ్చు, వైసీపీలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా చేరేటటువంటి అవకాశం ఉంది. కంపల్సరీగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది కాబట్టి అందరూ కూడా చూసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ దాని మీద మాత్రం ఎవరు అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవనే విధంగా చెప్పుకోవచ్చు. మరి దీనికి కొడాలి నానిని ఆన్సర్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయా లేదా వివరణ ఏమన్నా ఇస్తారా, గతంలో ఏ సందర్భంలో చేశాను అనే విధంగా ఏదన్నా చెప్పేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం వైరల్గా మాత్రం ఈ ఫ్లెక్సీకి సంబంధించినటువంటి వీడియో మాత్రం వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాయి. గుంటూరులో కొడాలి నానికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి. ఎన్నికల ప్రచారం వేళ చంద్రబాబు కుప్పంలో గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా, ఆయన బూట్లు పాలిష్ చేస్తారని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ అభిమానులు కొడాలి ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. అయితే గతంలో అసలు కొడాలి నాని చంద్రబాబు గెలుపు గురించి ఏం సవాల్ చేశారో ఒకసారి చూద్దాం. చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడికి కుప్పంలో ఓడిపోతాడు ఎక్స్ట్రాక్షన్. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమనండి. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబుకి అంత స్థాయి ఉందా? ఆడికి కుప్పంలో ఓడిపోతాడు ఎక్స్ట్రాక్షన్. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమనండి. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రిజైన్ చేయమనండి. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా.